నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ టు లలిత జ్యువెలరీస్ ప్రెజెన్స్ ఓయ్ ఫ్రెండ్ కి మీ అందరికి స్వాగతం సుస్వాగతం. మరి వచ్చేసాను నేను అల్లరి పిల్ల మోనిక, మీ అందరిలో జోష్ నింపడానికి, మిమ్మల్ని ఇంకా బూస్ట్ ఇవ్వడానికి. బూస్ట్ అంటే నిజంగా పాలలో కలిపిన బూస్ట్ కాదు, ఎవరైతే డల్గా వాళ్ళ డేని స్టార్ట్ చేస్తారో వాళ్ళల్లో కొంచెం ఉల్లాసం, కొంచెం ఉత్సాహం నింపడానికి వచ్చేసాను. యాక్చువల్లీ చాలా రోజులు అయింది కదా మీ అందరితో ఇంటరాక్ట్ అయ్యి, ఫ్లోలో ఏది పడితే అది మాట్లాడేస్తున్నాను అనమాట. సో నా కాలర్స్ అందరూ నా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు, కొంచెం మిస్ అయి ఉంటారని కూడా తెలుసు. కాల్ దేవుడా అందరికీ కాల్ కనెక్ట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి నెక్స్ట్ కాల్ ఎవరు ఉంటుందో, ఎవరు లక్కీ కాలర్ వచ్చుదాం. హలో, అరే రే 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 రఘువా? హాయ్, నేనా? నువ్వు బాగుండాలి అని చెప్పి పోయి దర్శనం చేసుకొని వచ్చా, దేవుడి దర్శనం. మస్తు చేస్తున్నానా? నీకంటే ఎక్కువ చేస్తానా ఫ్రెండ్ నేను. ఏంది విశేషాలు? మిస్ అయినావు మరి నన్ను? ఏది పాటల్లో చెప్పు, మాటల్లో వద్దు గాని చెప్పు చెప్పు. గట్టిగా, నాకేం వినిపిస్తలేదు, నాకు గట్టిగా చెప్పాలి. నేను ఎట్లా మాట్లాడుతున్నా అలా? నువ్వు లేకపోతే నాకు ప్రపంచమే లేదు. నువ్వు ఒక్కరోజు రాకపోతే ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉంది. అబ్బా, ఇదేదో కవిత్వంలా లేదే, నీ మనసులో ఫీలింగ్ లా ఉంది. నెక్స్ట్ కానీ ఇంకా ఇదేనా? లేకపోతే నేను తట్టుకోలేను ఫ్రెండ్. అయిపోయిందా? బా, ఇంకొక వారం రోజులు నేను రాకపోతే నువ్వు హాస్పిటల్లో జాయిన్ అవుతుండేనేమో బెంగకి. అవును, ఆల్రెడీ 2 kgs తగ్గిపోయి ఉంటావుగా, రోజుకో కిలో. కరెక్టా? అవును. బా, ఇలాంటి వాళ్ళు ఉన్నారని తెలియక నేను అనవసరంగా ఏం చేసుకోలేదులే. నా షో చూస్తున్నావా? సరే చూడు గాని, ఏంటి మరి విశేషాలు? ఈరోజు ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి సంగతులు? మళ్ళా నువ్వు అన్నం తినట్లేవు అనుకుంటా. నువ్వు నా షోని చూస్తూ జస్ట్ ఆ షోని చూస్తూ కడుపు నింపుకుంటున్నావేమో, అంతేనా? సరే, నీకు ఒక టాస్క్ ఇస్తా, అయితే చేయగలవా? అయితే ఇప్పుడు మనం నార్మల్గా 1 2 3 4 5 అంటాం కదా, అట్లా నువ్వు వరుసగా కాకుండా ఒకటి స్కిప్ చేస్తూ చెప్పాలి. ఇప్పుడు 1 3 5 7, ఓకేనా? అట్లా ఎంతవరకు చెప్పగలుగుతావు అంతవరకు చెప్పు. ఫాస్ట్ గా చెప్పాలి, స్లోగా కాదు. రెడీయా? 3 2 1 గో. 1 4 7. హలో హలో హలో, ఓ బాబు, 1 తర్వాత 4, 4 తర్వాత 7. ఏ టీచర్ అయ్యా నీకు మ్యాథ్స్ చెప్పింది? నేనా? కాదు, 1 తర్వాత 4 అంటే 4 తర్వాత 7 అంట. బాగుంది, నీ మ్యాథ్స్ అయితే బాగుంది. ఓడిపోయావు. సో ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. టాటా బై బై రఘు, ఇలాగే కాల్ చేస్తూ ఉండు. నెక్స్ట్ లక్కీ కాల్ తీసుకుందాం. హలో 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 హలో, హాయ్. బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఏం తిన్నారేటి? చపాతీలండి. అబ్బా, నేను కూడా చపాతీలే. మీరు హాయ్, ఏం కూరండి? బంగాళదుంప కర్రీ. అవునా, నేనైతే చిలగడ దుంప అండి. ఇంకేంటండి విశేషాలు? చేపల కూర తినలేదా? చేపల కూర తినలేదండి, సండే తింటాం. సండే కొద్దిగా పంపించచ్చు కదా. పంపిస్తానండి. ఊర్లో వాళ్ళు ఎలా ఉన్నారేటి? బాగానే ఉన్నారండి. బాగున్నారా? రొయ్యలు పీతలు ఉన్నాయా? ఉన్నాయండి.
పంపించచ్చు కదా హైదరాబాద్కి. పంపిస్తాను. మీ పేరు చెప్పి మేము తింటాము. మీరు ఒకసారి అడ్రస్ చెప్పండి. మా ఊర్లో అండి. ఏం చెప్పాలి? అడ్రస్, మీ అడ్రస్. మా అడ్రస్సా? ఇప్పుడు గుళ్ళో దేవుడికి అడ్రస్ ఉంటుందా? అదే మీ పిన్ కోడ్ చెప్పండి సార్. గుళ్ళో దేవుడికి అడ్రస్ ఉంటుందా? ఇప్పుడు దేవుడిని చూడాలంటే ఎక్కడికి వెళ్తావు? నువ్వు గుడికి వెళ్తావు కదా. అట్లా నన్ను కూడా చూడాలంటే మనస్ఫూర్తిగా అనుకుంటే నేను ఎక్కడైనా కనిపిస్తా. ఓకేనా? మీ దేవుడి ఆ? మీ దేవుడి. నా ఏంటి? హలో, అర్థం కాలే. మీరు దేవుడండి. నేను దేవతని, దేవుడు కాదు. అలాగే మీరు ఓమంతా ఓ అని చెప్పండి. ఈరోజు వస్తాను. నేను ప్రేమ దేవతని. ఎవరెవరైతే ప్రేమికులు ఉంటారో వాళ్ళందరికీ ఇలా ఆశీర్వదిస్తాను, హ్యాపీగా బతకాలరా అని. అదే మీకు కలుపుతుంది ఈరోజు. సరే చెయ్యండి, కాల్ చేయండి. మీకు పెళ్ళైందా రాజు? అయిందండి. అయిందా? హలో, అయిందండి. అయింది. మరి మీ భార్య ఏది? బైక్ ఉందండి. బయట ఉందా? ఎప్పుడు మాట్లాడిచ్చువా మీ ఆవిడతోని? కొయితే దుబాయ్. ఒక పాట పాడు నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు, సరేనా? ఇప్పుడు నేర్చుకో. నెక్స్ట్ లైవ్ కి కాల్ చేసి మీ ఆవిడ గురించి ఒక పాట పాడు. హలో, అదే మీరు కళ్ళు తెచ్చుకోండి. లైఫ్ కింద కళ్ళు. సరే, ఈరోజు తప్పకుండా గుర్తు తెచ్చుకొని కళ్ళజోడు తెచ్చుకుంటాను. 12:30 లైవ్ చూస్తా ఉండు. ఓకేనా? ఓకే. దన్ థ్యాంక్ యూ. బై బై రాజు. It was wonderful talking to you. Next lucky call. Hello. Hi. చెప్పాలండి. జనాభా లెక్కల నుంచి వస్తున్నామండి. మీ పేరు? మీ పేరు చెప్పండి. శ్రీనివాస్ గారు, టీవీ వాల్యూమ్ ప్లీజ్ మ్యూట్ లో పెట్టరా? పెట్టారా? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు మీరు? నిజామాబాద్ బిడ్డ. ఏం చేస్తుంటారు? డ్రైవర్. ఏది క్యాబ్ డ్రైవరా, లారీ డ్రైవరా, ఆటో డ్రైవరా? ఏ డ్రైవర్ అండి? ఆటోవా, క్యాబా, లారీయా, బస్సా? బస్ డ్రైవరా. స్కూల్ పిల్లలకా? వా, కొంచెం కేర్ఫుల్ గా తీసుకెళ్ళండి నా తరపున. ఓకే, నా పిల్లలందరికీ సేఫ్ గా రీచ్ చేపించండి. ఓకే? ఆహా, అంటే ఈ మధ్య కాలంలో చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాం కదా. కొంచెం కేర్ఫుల్ గా, పిల్లలు అంటే చిన్న చిన్న ప్రాణులు కదా, అందరు పేరెంట్స్ ఎదురు చూస్తుంటారు. సో అట్లా అన్నమాట. ఎనీవేస్, ఇంకేంటి మరి? సినిమాలు చూస్తుంటారు ఎక్కువగా? ఎలాంటి సినిమాలు ఇష్టం మీకు ఎక్కువగా? మాస్. ఏది ఒక మాస్ డైలాగ్ వేసుకోండి మన బాలయ్య బాబు గారిది చూద్దాం. ఎవరు తీసుకుంటారు డైలాగ్? సరే, రెడీ. డైలాగ్ చెప్పండి, మేము రెడీగా ఎదురు చూస్తున్నాం మీ డైలాగ్ వినడానికి. సర్లేండి, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు చెప్పండి. ఓకేనా? ఎవరికైనా హాయ్ హలో కానీ విషెస్ ఏమైనా తెలియజేయాలనుకుంటున్నారా? ఏ మేడంతో? నేనే అండి మీతో మాట్లాడేది. నేనే మాట్లాడుతున్నాను. ఇంకెవరితో అనుకున్నారు అప్పటి నుంచి మీరు? నేనే, నాతోనే మాట్లాడారు ఇప్పుడు దాకా. మీరు ఇంకా నమ్మలేకపోతున్నారా? ఇట్లా గిచ్చమంటారా? సరే, ఎనీవేస్ మీరు ఇంకా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. టీవీ చూడండి, మీరు నాతోనే మాట్లాడారు ఇప్పటి వరకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. టాటా, బై బై. నెక్స్ట్ లక్. ఆల్రైట్, సో ఆఫ్టర్ సూపర్ హిట్ సాంగ్, వెల్కమ్ బ్యాక్ టు ఓయ్ ఫ్రెండ్. సో నెక్స్ట్ లక్కీ కాల్ తీసుకుందాం. హలో. హాయ్. హాయ్ చెల్లెమ్మ, ఎవరు మాట్లాడుతున్నారా? శాండీయా? హాయ్ శాండీ, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? నరసాపురం. ఏది మన మెదక్ డిస్ట్రిక్టా?
అవునక్క కృష్ణ. అంటే నర్సాపురం అంటే రాజమండ్రి నర్సాపురమా? కాదక్క మచిలీపట్నం. మచిలీపట్నం కూడా, అక్కడ కూడా ఒక నర్సాపురం ఉందా? ఉందక్క. ఓ వావ్. సరే, ఏం చదువుకుంటున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్ అక్క. ఇంటర్ సెకండ్ ఇయర్. వావ్, సీనియర్ అయిపోయావు అయితే అప్పుడే. అయిపోయాను. ఎలా అనిపిస్తుంది మరి సీనియర్ అందరిని ర్యాగింగ్ చేస్తున్నావా ఇంటర్లో? అక్క చేస్తున్నావా? ఇంటర్లో ర్యాగింగ్ ఏందిరా? అంటే మగ జూనియర్స్ ఉంటారు కదా అక్క. ఇగో వాటర్ బాటిల్ మర్చిపోయావు అనుకో తినే దగ్గర, అరే నా వాటర్ బాటిల్ తీసుకురారా అని చెప్పు, సరేనా? అలా అలా భయపెట్టాలి జూనియర్స్ ని, లేకపోతే ఆ కిక్ అనేది రాదు. రేపటి రోజు నన్ను పెద్దయ్యాక చెప్పుకోవాలి కదా, నేను డాన్ ఉంటుండే మా కాలేజ్ లో అని. ఒకవేళ నేను జూనియర్ గా ఉన్నప్పుడు నా ముందు సీనియర్స్ అలాగే నాకు వచ్చేది కదా అక్క. అవునా? బా, అవును. ఇప్పుడు అందరికి ఒక గ్యాంగ్ అనేది ఏర్పడుతుంది కదా ఇంటర్కి వచ్చిన తర్వాత ఫ్రెండ్షిప్ లో, అట్లా నీకు కూడా ఒక గ్యాంగ్ క్రియేట్ చేసుకున్నావా? ఉందా? హలో, ఉందా నీకు గ్యాంగ్ ఉందా? ఎంతమంది ఉంటారేంటి మీ గ్యాంగ్ లో? ఎంతమంది ఉంటారు మీ గ్యాంగ్ లో? నువ్వు నాది వినట్లేదు, చెప్పు ఇంకా. సరే, మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ లో నీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు? నాకు ఇష్టమైన అబ్బాయి పేరు మణికంఠ. మణికంఠ. ఎందుకురా నీకు మణికంఠ అంత ఇష్టము? అంటే రాఖీ పండుగ ఇంకా వారం ఉందని ఈ రోజు రాఖీ తెచ్చుకున్నాడు అక్క. అందుకు. ఓకే. ఎనీవేస్, సో నీ బర్త్డే ఎప్పుడు రా? ఏంటక్క? నీ బర్త్డే ఎప్పుడు శాండీ? జూన్ 14. నీ బర్త్డే నా బర్త్డేకి జస్ట్ 2 days తేడా. నీ బర్త్డే నా బర్త్డేకి జూన్ 16th. జస్ట్ 2 days డిఫరెన్స్ మన ఇద్దరు బర్త్డేస్ కి, తెలుసా? వావ్, వండర్ఫుల్. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ శాండీ. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. టాటా, బై బై. మీ ఫ్రెండ్షిప్ ఇంకా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. సో లలిత జ్యువెలరీస్ ప్రెజెన్స్ ఈ ఫ్రెండ్ లో ఇప్పుడైతే మనం చూద్దాం, తీసుకుందాం. హలో, హాయ్. హలో 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 హలో. హలో, మీరు హలోనే అనండి, సాయంత్రం అనుకు నేను కూడా హలోనే అంట. హలో, చెప్పండి. హాయ్. ఇప్పుడు హలో అయిపోయింది, నెక్స్ట్ హాయ్. వినిపిస్తుందండి. వినిపిస్తుందా? మీ పేరు? నా పేరు చిన్ని అండి. చిన్నియా? బుజ్జి. అందరు మిమ్మల్ని చిన్ని అంటే నేను మాత్రం బుజ్జి అని పిలుస్తా. హాయ్ బుజ్జి. హాయ్ బుజ్జి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావురా? కాకినాడ కాజా కాజా. తిన్నారా కాకినాడ కాజా? ఏంటో టీవీలో చూసి మీరు టీవీలో చూసి మాట్లాడుతున్నారు, నాకు అర్థమైంది. తగ్గించారా? చెప్పండి, ఇప్పుడు కాకినాడ కాజాలు రోజు తింటున్నారా? లేదండి, రోజు ఎవరు తెచ్చిస్తారో తినడానికి. మీకు పెళ్ళైందా? అనుకున్నాను మీరు ఈ మాట చెప్పినప్పుడే అనుకున్నాను, రోజు ఎవరు తెచ్చిస్తారండి అని అన్నారు కదా. ఇప్పుడు మీకు కాకినాడ కాజా నచ్చింది అనుకోండి, నేర్చేసుకోవాలి, అది ఎలా ప్రిపేర్ చేయాలా మనకి తెలియదండి. అలాంటి వంటలు మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? అలాంటిది ఉండదు, అన్ని తింటాను మొత్తం. అన్ని? అన్ని, చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, పీతలు, రొయ్యలు. చికెన్ ఒకటి తప్పించి అన్ని తింటాను. చికెన్ ఒకటి తప్పించి అన్ని తింటారు, కానీ మీకు విషయం తెలుసా, నేను తినేది చికెనే, మిగతా అన్ని తినను. చికెన్ తిని అందరూ జనం పాడవుతున్నారు, మీరు తినకండి ఎక్కువ. ఎందుకండి? ఏమవుతుంది ఇప్పుడు? ఏమవుతుంది, ఏదో వ్యాక్సిన్ అయితే ఇంజక్షన్ చేస్తున్నారు. ఇంజక్షన్ వేస్తున్నారు, వాసన కూడా వస్తుంది. అదే చెప్తున్నారు, తినకండి. నేను పెద్దని మీరు చిన్నోళ్ళు కదా చెప్తున్నారు. తప్పకుండా మీరు చెప్పాలి మాకు ఇలాంటి మంచి మంచి విషయాలు. రాత్రి మా మనవరాలకి పుట్టినరోజు అయింది, హ్యాపీ బర్త్డే చెప్పండి. మీ మనవరాల బర్త్డే విషెస్ చెప్దాం. పేరు చెప్పండి. దీపు హరిచుకుట. దీపువా?
హరిదీపిక. హరిదీపిక, నీకు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బిలేటెడ్ నా తరఫున అండ్ మన లైఫ్ తరఫున మీ కలలేదు లైన్. ఓకే పర్లేదు. ఒకవేళ కలవకపోతే ఈ రోజు కాల్ చేశారుగా, బిలేటెడ్ విషెస్ చెప్పేసాం మనం. మంచి పాట ఏంటి దాని గురించి? సరే నేను ఒక రెసిపీ అడుగుతా, అది ఎలా చేయాలో చెప్తారా? చెప్పండి, తెలిసి చెప్తాను. 2 minutes లో చెప్పేయాలి నాకు ఎలా చేయాలో. చెప్పండి. 2 minutes అంతేనా? మ్యాగీ ఎలా చేయాలో, మ్యాగీ ఎలా తయారు చేయాలో చెప్పండి ఇప్పుడు నాకు మీరు. మ్యాగీలు అంటే నాకు అంతగా రాదు చేయటం. బా, మ్యాగీ రాదు అన్న మాట నేను ఫస్ట్ టైం వింటున్నానండి. వండర్ఫుల్. మ్యాగీ అంటే ఇప్పుడు పిల్లలు తీసుకుంటారు, ఏమో ఉల్లిపాయ పచ్చిమిరకాయ కోసేసి దాన్ని వేసేసి కొంచెం వాటర్ వేసి మ్యాగీ వేస్తే మ్యాగీ అయిపోతుంది. నాకు తెలియదు తినవండి అలాంటివి ఎక్కువ. మంచోళ్ళండి మీరు, మీరు తింటారేమో మీకు తెలిసేమో అనుకున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ రాలేదు. వండర్ఫుల్. మ్యాగీలు గీగిలు తినకండి, నూడిల్స్లు మ్యాగీలు ఇవన్నీ హెల్త్కి మంచిది కాదు. బయట ఎక్కువ తినవండి, ఇంట్లో చేసుకుందండి. చాలా మంచివారు అయితే మీరు. మీ ఇంటికి రావాల్సిందే, ఒక నెల రోజులు ఉంటే చాలు మంచిగా. దగ్గర తీసుకొస్తాను తప్పకుండా. సో మీ వారిలో మీకు ఏమి ఇష్టం చెప్పండి అసలు. ఎవరిలోనండి? మీ వారిలో అండి. మీరమ్మా. ఆహా ఓకే. పోనీ నాలో మీకు ఏమి ఇష్టం చెప్పండి. లేరు. ఏం లేదా? ఏమీ లేదు. మీరు ఒక పాట పాడతారా? తర్వాత ఎప్పుడైనా కాల్ కలిసినప్పుడు మాట్లాడతాను అవన్నీ. తప్పకుండా, మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు బుజ్జి గారు. నేను మీకు బుజ్జి అని పేరు పెట్టాను. సరే ఒక మంచి పాట పాడతారా పోనీ? రావండి అటువంటి పాడడానికి. ఆహా అది కూడా రాదు. సరే మీ మనవరాలకి మీరు చెప్పండి పుట్టినరోజు శుభాకాంక్షలు ఒకసారి. మా మనవరాలకండి ఆ దీపు పుట్టినరోజు శుభాకాంక్షలు. స్కూల్కి వెళ్ళిపోయిందమ్మా. అయ్యయ్యో సరే పర్వాలేదు, మీరు చెప్పారు కదా హ్యాపీ బర్త్డే అని బిలేటెడ్ గా. థ్యాంక్ యూ. దీపుకి నేనంటే చాలా ఇష్టం. నేను నానమ్మనే. మీరు నానమ్మల్ని ప్రేమిస్తారు ఎక్కువగా మనవరాళ్ళు. ఐ అండర్స్టాండ్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ చిన్ని గారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. టడా బాయ్ బాయ్. నెక్స్ట్ కాల్. హలో. హలో. హాయ్. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? హలో. హలో. నా పేరు ఇమ్రాన్. మీ పేరేంటి? ఇమ్రాన్. హాయ్ ఇమ్రాన్, ఎక్కడి నుంచి? ఒంగోలు నుంచి అండి. ఏం చేస్తుంటారు? నేను డ్రైవర్ని, కార్ డ్రైవర్ని. వావ్, కార్ డ్రైవర్. నాకు నేర్పిస్తారా కారు? నేర్పిస్తాను మేడం. నాకు వచ్చండి, కానీ డ్రైవింగ్ రోడ్డు మీద చేయాలంటే భయం అవుతా ఉంది. హలో. మేడం కాదు, ఎవరినైనా గుద్దేస్తే ఆటోమేటిక్ గా వచ్చేస్తుందంట అని అందరూ హేళన చేస్తున్నారు. కనీసం మీరన్న బాధ్యత తీసుకొని నాకు నేర్పించచ్చు కదా. మీ పేరు చెప్పుకొని బతుకుతాను నేను. హలో. హలో. పేరు చెప్పాను కదా, ఇమ్రాన్. ఓకే, బాగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. టాటా బాయ్ బాయ్. మన షో టైం అయిపోయింది, అందుకనే ర్యాపప్ చేసేసాము. నెక్స్ట్ లైవ్కి కాల్ చేయండి, ఇమ్రాన్ గారు, మాట్లాడదాం. సో ఇది ఇవాళ మన ఓయ్ ఫ్రెండ్. చూసి మీ అందరు ఎంజాయ్ చేశారని ఆశిస్తూ మళ్ళీ రేపు సరికొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాను. దిస్ ఈజ్ మోనికా సైనింగ్ ఆఫ్. టాటా బాయ్ బాయ్.